పీర్జాదిగూడలో భారీ నిర్మాణాలు కూల్చివేతలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పీర్జాదిగూడలో భారీ నిర్మాణాలు కూల్చివేతలు అవుతున్న తరుణంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. అక్కడికి చేరుకున్న పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకటరెడ్డి కూల్చివేతలు కక్షపూరిత రాజకీయాలని ఆరోపించారు. కూల్చివేతలకు వ్యతిరేకంగా మేయర్ బాధితులు ఎంఆర్ఓని అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్కడ స్వల్ప తొక్కిసలాట జరగడంతో మేయర్ కూడా స్వల్ప గాయాలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కక్షపూరిత రాజకీయంలో భాగంగా నేడు అమాయకులు ఇల్లు కూల్చివేస్తున్నారని మేయర్ ఆరోపించారు. నాకు వయసు ఉంది, నాకు పోరాటం చేసే శక్తి ఉంది. నేను ఎక్కువ మాట్లాడుతున్నా సుధీర్ అన్న, నేను ఎక్కువ అసలే మాట్లాడుతున్నాను, నీతోనే మాట్లాడుతున్నా. చెప్పు. నేను ఇస్తా అని చెప్పిన ఇస్తాను. నువ్వు రోజు నువ్వు నాతోటి పెట్టుబడి పెట్టినవు. నా 90 పైసలు అయితే నీకు 10 పైసలు ఇచ్చినా కదా. పైసలు ఇస్తూనే ఉన్నా, రోజు పంపిస్తూనే ఉంటే వెనకగా నా ఏమంటారు పుల్ల పెడుతుంటే. నీకు ఓపిక ఉండాలి కదా. నీకు ఓపిక ఉంటే నేను పంపిస్తాను. రోజు నా వెనకాల పుల్ల పెడుతుంటే నేను ఈ ఖర్చులే సరిపోయి నీకేడిస్తుంటే. నేను నీ దగ్గరకు వచ్చి మర్యాదగా చెప్పిన సుధీర్ అన్న నేను చేస్తా, అన్నీ చేస్తాను. నువ్వు పబ్లిక్లో చెప్పిన ఆ విషయం నేను నీకు వచ్చి కలిసిన.